ఏం పేరు పెద్ద పేరు? నా పేరు సదానందం, కొమ్ము సదానందం. ఓకే. ఈ గీసుగొండనేనా? మాది మనగొండ మండలం గీసుగొండ. గీసుగొండ మండలం, నియోజకవర్గం పరకాల నియోజకవర్గం. ఓకే. ఇప్పుడు ఈ ఆటోలు ఇన్ని ఒక 10 ఆటోలు కనిపిస్తా ఉన్నాయి కదా, సీరియల్ ప్రకారం పోతారా మీరు? సీరియల్ ప్రకారం పోతాం. ఒక 30-40 ఆటోలు ఉన్నాయి సార్ మాకు. మొత్తం 30 ఆటోలు? 48 ఆటోలు ఉన్నాయి మాకు. ఇప్పుడు ఈ చౌరస్తా నుంచి ఎన్ని ఊర్లు పోతారు మీరు? కొనమగ్ల, గీసుగొండ, మనగొండ, రాంపూర్, చంద్రపల్లికి పోతాం. అంటే ఎన్ని కిలోమీటర్ వస్తుంది లాస్ట్ ఊరు? 8 కిలోమీటర్లు వస్తుంది. 8 కిలోమీటర్లు వస్తుంది. అంటే ఒక్క పర్సన్ ఈ చౌరస్తాలు ఎక్కిండి అనుకో, ఆ 11 కిలోమీటర్లు పోతే ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? 30 రూపాయలు తీసుకుంటాం. ఒకరికి 30 రూపాయలు? ఒక్కరు 30 రూపాయలు. అవునా? ఇప్పుడు రోజు ఒక్కసారి ఒక ట్రిప్ పోయినాం అనుకో, ఎంతమంది ఎక్కుతారు? 120 6 ఎక్కించుకుంటాం. 100 రూపాయలు, 90 రూపాయలు. గీసుకుండా పోతే 90 రూపాయలు పడతాయి. మనగుండ పోతే 100 రూపాయలు పడతాయి. యావరేజ్ 100 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు ఒక ట్రిప్ 100 రూపాయలు వస్తాయి. పోతుందా వస్తుందా? మళ్ళీ రావడానికి 20-30, లేకుంటే సపరేట్గా వెళ్ళి వచ్చేస్తాం సార్ మేము. అంతే. మళ్ళీ ఈడనే ఎక్కుతారు కాబట్టి అంచెలు ఎక్కిన ఎక్కిపోయినా వచ్చేస్తారు, వచ్చి ఇక్కడ పెడతాం అంతే. అంటే ఒక ట్రిప్ పోతే 120-130 రూపాయలు వస్తాయి. అంతే అంతే అంతే. రోజు ఎన్ని ట్రిప్పులు పోతాయి? ఇట్లా ఒక 4 ట్రిప్పులు చేస్తాం సార్. అంతే. 4 ట్రిప్పులు అంతే. అంటే ఓవరాల్ గా ఒక 500 రూపాయల దాకా వస్తాయి. అంతే సార్. అవునా? నీకు ఎంత పెట్రోల్ అవుతుంది? 250 రూపాయలు, 300 డీజిల్ కలుగుతుంది సార్ మాకు. మిగతా 200, 300 మిగులుతాయి. అంతే. నువ్వు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 500 రూపాయలు వస్తే అలా 250 రూపాయలు పెట్రోల్ డీజిల్ కే పోతుంది. 250 రూపాయలు మిగులుతాయి. ఈ పైసలు పట్టుకొని పోయి ఇంటికి పోయి ఏం చేయాలి సార్? ఇవి మాకు కరువే లేదు. మాకు కరువేనా? ఇక్కడ ఎక్కుతారు, వరంగల్ దిగుతారు. ఎక్కడికి పోయినా బస్సు ఎక్కువైనా ఫ్రీ ఛార్జీ. మా ఆటో కనీసానికి చెయ్యి ఆపిన వాళ్ళు లేరు, ఎక్కిన వాళ్ళు లేరు, ఆపే వాళ్ళు లేరు. ఇప్పుడు 250 రూపాయలు నీకు మిగులుతాయి కానీ నీకేమైనా ఖర్చు ఉంటుందా? అంటే నాకు భార్య పిల్లలు ఉన్నారు. నాకు నువ్వు పొద్దుగాల నుంచి ఆటో నడిపినావు కాబట్టి ఇంత మంద అలవాటు ఉన్న వాళ్ళు, సరే నువ్వు తాగుతావా విషయం పక్క పెడితే తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు వెళ్ళి 100 రూపాయలన్నా 150 రూపాయలు ఖచ్చితంగా అవుతాయి. అంతేనా? అవును సార్. మరి ఇంట్లో ఎట్లా వెళ్తుంది? మరి ఇంట్లో సార్ వాళ్ళు ఆడోళ్ళు తెచ్చి పెడతారు సార్. మాకు కలవబోయో ఆ పని ఈ పని నాట అయ్యబోయో వాళ్ళు తెచ్చి పెడుతుంటే మేము బతుకున్నాం సార్. మీ ఆటోలు మాటలు సంపాదించేది ఏం లేదు. మాది దాని రిపేరు, దాని ఖర్చు ఎన్ని పోను మాది మేము సంపాదించుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉన్నది. మేము ఎట్లా సంపాదిస్తాం సార్? అంతా ఈ ఫ్రీ బస్ చేయబట్టి ఫ్రీ బస్ చేయబడి సార్. అన్ని ఫ్రీ బస్ సార్. మాకు ఏం లేదు. అంత ఫ్రీ బస్ వల్ల ఆ బస్ ఎక్కిన ఆడోళ్ళు కొట్టుకొని వస్తారు. ఇప్పుడు నువ్వు పొద్దున్న దాకా కష్టం చేసి నీకు 500 రూపాయలు వస్తే 250 రూపాయలు పెట్రోల్ పోగా 250 రూపాయలు మిగిలితే నీకు దాగంగా ఇంటికి ఏం పోవు. మళ్ళీ ఇంట్లో నీకు అట్లా పంచాయి ఇట్లా బాగానే అవుతుంది సార్. మాకు మేము ఎవరితో చెప్పుకోవాలి? బండ్లు నడుస్తాయి అంటే వాళ్ళ ఇంట్లో. ఇక్కడ చూడకపోతే ఇవన్నీ చూడండి సార్. ఇవన్నీ ఒక మనిషికి 2 ట్రిప్పులు చేసినాం. అంతే. సపడే కూర్చున్నాం. నేను ఏం లేదు సార్. ఇక ఏం లేదు. ఆటో డ్రైవర్లు ఏం లేదు. ఈయన ఏం చేస్తా అని చెప్పిండు మరి? ఫ్రీ బస్ పెట్టిండు కదా. 12,000 ఇస్తాను సార్. మాకు ఆటో డ్రైవర్లు అందరికి 12,000 ఇస్తాడు. అది మేనిఫెస్టోలో చెప్పిండు. ఆ మేనిఫెస్టోలో చెప్పింది మా ఆటో డ్రైవర్ల జోలు ఎంత వరకు తెలియదు సార్. ఆయన రేవంత్ రెడ్డి గారు మాకు ఇంతవరకు కనీసానికి ఆర్టీసీ మా ఆటో కార్మికులకు అనేది ఇంత పొన్నం ప్రభాకర్ చెప్పలేదు. ఏ మినిస్టర్ కానీ ఇవ్వాలి కానీ ఏ ఎమ్మెల్యే కానీ మాకు వచ్చి మీకు ఇది ఇస్తామని మాత్రం ఇవ్వాలి చెప్పలేదు సార్. మాకు ఏంటంటే ఒక పోలీసులు మాకు మంచిగా వదిలిపెడతాం సార్. మాకు పోలీసులతో ఆ దయవల్ల మేము చాలా పోలీసులు పెద్దగా ఇబ్బంది ఏం పెట్టదు సార్. మాకు అంతే సార్. మరి మీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి మరి ఆయనకి ఇప్పుడు అడిగిరా మరి ఇట్లా ఇబ్బంది అవుతుంది ఏంది మా పరిస్థితి? మాకు ఎడగలదు సార్. ఆయన మాకు ఎడగలదు సార్. మేము వినతి పత్రం ఇద్దామని కూడా మాకు గలడు. ఆయన దగ్గర పోవాలని కూడా మాకు ఆయన దగ్గర పోయి ఇద్దామని కూడా ఎవరు మనం తీసుకోవట్లేదు. ఈమె మంత్రి కొండా సురేఖ కలుస్తుంది ఎప్పుడన్నా? ఆమె కూడా కలదు సార్. ఆమె కూడా కలవది. ఇక మా పని మేము చేసుకున్నాం సార్. మాకు బతుకు తెరువులే పోయిందా. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు సార్? ఇప్పుడు కేసీఆర్ ఎంత సంపాదిస్తుంది? బాగానే సార్. 1200 దాకా సంపాదించేది. అప్పుడు సంపాదించేది. నీకు మొత్తం ఖర్చులు పోయినా కానీ ఒక 500-600 ఇంటికి తీసుకొని పోతుంది. అంతే. అవును సార్. రోజుకు 200 పట్టుకుపోతాను నీ దగ్గరికి వస్తా. అదే సార్. ఎట్లా ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఏం చేయాలి? సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తే మీకు ఏమైనా అడ్జస్ట్ అవుతుందా? లేకపోతే ఉచిత బస్సే తీసి పడేయాలా? సార్ ఇక ఉచిత బస్ అంటే ఇక అది చెప్పలేము సార్. మాకు ఇంతో అంతో మా ఆటో డ్రైవర్లకు ఇంతో అంతో ఉపాధి కల్పించాలి సార్. అంతే సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే ఉచిత బస్సు పెట్టినాం కదా ఆడోళ్ళంతా మాకే ఓటేస్తారు అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఇంటి యజమాని, నువ్వు సరిగా నీకు పైసలు రాకపోతే ఇంట్లో మొత్తం ఆగమవుతుంది కదా. ఇంటి ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ దూరం అయినట్టే కదా. ఇక అంతేగా సార్. ఇప్పుడు మాకు ఉపాధి కదా సార్. మాకు అసలు ఏం లేదు. ఇటు కిరాయి లేక, అటు ప్యాసింజర్ ఎక్కగా ఎంత అధ్వానంగా ఉన్నాయంటే మా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా అధ్వానం ఉంది సార్ మాకు. ఇప్పుడు ఒకవేళ మీకు ఈ 2 ఏళ్ల కాలం ఉంది కానీ
ఇప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి ఆ ఓట్ల అవసరం కోసం 12,000 రూపాయలు ఇచ్చిండు అనుకో సంవత్సరానికి అన్నా నెలకన్నాడా? సంవత్సరానికి సార్, సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు సార్. మరి ఒకవేళ 12,000 రూపాయలు ఇస్తే ఈ 3 ఏళ్ల కష్టం మర్చిపోయి ఆయన సైడ్ సార్ ఏమి ఇస్తాం సార్, ఏమి ఇస్తాము, ఏమి ఇస్తాడు ఆయన, ఏమి ఇస్తాడు సార్? మాది కాంగ్రెస్ పార్టీ, పక్క కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ మనిషిని, నేను రేవూరి ప్రకాష్ రెడ్డి మనిషిని. మేము రేవూరి ప్రకాష్ రెడ్డి ఓటేసి గెలిపించిన బాబు ఏంటంటే మాకు అయ్యో మాకు న్యాయం చేస్తాడు తన చేస్తే ఆ న్యాయం లేదు, ఏం లేదు సార్. మా బతుకులంతా ఆగమాగం అయిపోయింది, చీకటి బతుకులు అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావే? నేను స్థానికంగా 20 సంవత్సరాలుగా చేస్తున్నాను సార్. ఈ ఆటో వాళ్ళు 20 సంవత్సరాలుగా తోలుతున్నా, అంతే సార్. రాజకీయ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా? రేవూరి వర్గము, కొండ వర్గం. ఈ వర్గాలు కాబట్టి మాకు విలేజ్లల్లా ఏం డెవలపింగ్ లేదు సార్, ఏం లేదు. ఒక సీసీ రోడ్. కొండ వర్గం అంటే కొండ సుష్మిత వర్గమా, కొండ మురళి వర్గమా, కొండ సురేఖ వర్గం, కొండ మురళి, కొండ సురేఖ వర్గము. ఇప్పుడు బిడ్డే, తల్లి, తండ్రి ముగ్గురు ఒకటేనా? వాళ్ళు ముగ్గురు కలిసి. ఆమె మొన్న బయటకు వచ్చింది, ఆమె ఎప్పుడు బయటకు రాదు. ఏదంటే మొన్న ప్రకాష్ రెడ్డి అది ఏదో రేవంత్ రెడ్డి మీటింగ్ లో ఆమె ఏదో అన్నప్పటికీ ఆయన మళ్ళీ ప్రకాష్ రెడ్డి ప్రకటించేప్పటికీ ఆమె బయటకు వచ్చింది కానీ సరే ఆమె ఎప్పుడు బయటకు రాశారు. 2 వర్గాలు మాత్రం కొండమల్లి వర్గం ఒకటి, రేవూరి ప్రకాష్ వర్గం ఒకటి. ఇప్పుడు సుష్మిత వర్గం ఏమైనా తయారైందా? ఏం లేదు సార్, ఏం లేదు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే నేనే అయితే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎట్లా టికెట్ ఇస్తా అని చెప్తాను. భవిష్యత్తు ఎట్లుంది సార్ మన అంతే కదా సార్, ఆమె భవిష్యత్తు ఎట్లుందో అయితే కావచ్చు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఏదో మీటింగ్ పెట్టి వరంగల్ లో మాట్లాడిండు, రేవూరి ప్రకాష్ రెడ్డికే గెలిపియాలని చెప్పిండు. అంటే ఆయన తప్పు మాట్లాడిండా, కరెక్టే మాట్లాడిండా? ఆయన తొందరగా టికెట్ మాట్లాడడం ఆమె కొంచెం కోపం వచ్చినట్టుంది, అంతే కదా సార్. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కదా, అప్పుడు ప్రకటించబోయిండు అనే దాని మీద ఆమె కొంచెం ఇది అయినట్టుంది సార్. అది ఇప్పుడు ఈమెకు పబ్లిక్ లో అంత క్రేజ్ ఉందా? మరి నేను గెలుస్తా 20 ఏళ్ళ వరకు నేనే ఉంటా చెప్పలేము సార్. అది మనం ఏం లేదు సార్, చెప్పలేము. ఆ విషయం మేము చెప్పలేము, మేము ఆ విషయం అసలు చెప్పలేము. ఏమన్నా పబ్లిక్ బాగానే వచ్చారు కానీ బలగం బాగానే ఉన్నట్టు. వాళ్ళ వర్గపోలు వచ్చారు సార్, వాళ్ళ వర్గపోలు అంతే. అంటే వరంగల్ నుంచి పట్టుకొచ్చారా? గీసుగొండలో గీసుకుంటే సార్, మా గీసుగొండ, మనుగొండ, చంద్రేపల్లె చుట్టుపక్కల ఏరియా వాళ్ళంతా వాళ్ళు తీసారు. ఓకే. ఎట్లుంటుంది ఒకవేళ రేవంత్ రెడ్డి ఆలోచించి రేవూరి ప్రకాష్ రెడ్డి ఆల్రెడీ నాకు ఏజ్ కూడా మీద పడ్డది కానీ 80 దాకా ఉంటుండు, సరే పెద్ద మనిషి వద్దులే అని చెప్పి ఈమెకి ఇచ్చారనుకో సుష్మితకు, గెలిచే అవకాశం ఉంటుందా? ఇంకా టైం పడుతుంది? గెలిస్తే గెలవచ్చు సార్, గెలిస్తే గెలవచ్చు. ఎందుకంటే కొండ మురళి గారి ఇది కొండ సురేఖ గారి ఉన్న ప్రభావం గెలిస్తే గెలవచ్చు. బానే ఉంటారా? కొండ ఫ్యామిలీ మొత్తం మీతో బానే ఉంటారా? సార్ అంతకంటే ఎక్కువ మాట్లాడలేంటవా? ఎక్కువ మాట్లాడలేను సార్. ఈ వర్గాలైనాయి కాబట్టి ఎటు మాట్లాడినా మీకు ఇబ్బంది కదా సార్. ఇప్పుడు వాళ్ళకు మా సపోర్ట్ మాట్లాడినా, వీళ్ళకి సపోర్ట్ మాట్లాడినా ఇవన్నీ వర్గాలు మనకు సంబంధం లేదు సార్. మా బతుకులే ఆగమైపోయినాయి, ఇక మాకు సంబంధం. మాకు ఎవరు వచ్చి పెడతారు సార్? మాకు ఈ వర్గ పోలు వచ్చి పెట్టరు, ఆ వర్గ పోలు వచ్చి పెట్టరు. ఇప్పుడు ఆటో డ్రైవింగ్ కాకుండా ఇక్కడ మీకు ఉపాధి దొరకదా? కంపెనీ మేము ఏం పని చేస్తాం? మమ్మల్ని ఎవరు పిలుస్తారు? ఈ ఏజ్కి వచ్చినాం మేము, అంతే. మమ్మల్ని ఎవరు పిలుస్తారు? ఉప్పర పని పోయినారు, తట్ట పనికి ఏం చేయనా, ఏ పని పోయినా కూడా మమ్మల్ని వద్దంటారు సార్ వాళ్ళు. మేము ఏం చేస్తారు?